హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, మోదీ గారికి పదవి గండం ఉంది అని చెప్పేసి కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం సార్. సో అది ఎందుకు ఈ వార్త ఇలా వచ్చింది అని అంటే, రీసెంట్ గా చూసాం రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు ఎన్డీఏలో చాలా మంది నేతలు పరిచయం ఉన్నారు, ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు ప్రభుత్వం కూలిపోతుంది అన్నట్టుగా ఆయన సంకేతాలు ఇస్తున్నారు. అంటే తొందరలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచనలో అయితే కాంగ్రెస్ ఉంది, ఈ 5 సంవత్సరాలు ఎప్పుడన్నా చేయొచ్చు అన్న సంకేతాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి సార్. మరి మీ ఒపీనియన్ ఏంటి? బీజేపీకి కూటమి ఉంటుందా 5 సంవత్సరాలు, లేకుంటే ఊడే అవకాశం ఏమైనా ఉందంటారు సార్? ఇక్కడ మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే, రాహుల్ గాంధీ అదిగో ఆ కూటమిని కూల్చేస్తా అంటున్నాడు అన్నప్పుడు ఇదేదో ముందే నువ్వు ఆలోచించుకోవాల్సింది. నీకు వాళ్ళకి మధ్య తక్కువే కదా డిఫరెన్స్ ఉంది. మరి అప్పుడు రాజకీయ నాయకులు అందరూ ఏం చేస్తారు? నువ్వు అదే చేయవలసింది, నీ మెజారిటీని నిరూపించుకోవాల్సింది, మోడీని పడగట్టవలసింది. ఒక్కసారి అధికారంలో కూర్చున్నటువంటి మంత్రుల తాలూకు మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మనిషి రక్తం రుచి మరిగిన పెద్ద పులి లాంటిది మాట. ఆ కుర్చీ ఎక్కి కూర్చునేసరికి మనస్తత్వం మారిపోతుంది. ఇప్పుడు ఎవరు నీకే ఒకవేళ అంటే వాళ్ళందరూ మా టచ్లో ఉన్నారని చెప్తే మోదీ ఏమంటాడు? కాంగ్రెస్ పార్టీ అంతా నా కాళ్ళ దగ్గర కూర్చుంది, నేనే ఆలోచిస్తున్నట్టు. అంతే కదా. అలా కూర్చోవడమే కాకుండా సేఫ్టీ మెథడ్స్ ఆలోచించుకుంటాడు కదా. అవసరమైతే ఆయన తలుచుకుంటే కానిది ఏముందండి? కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మందిని తీసుకురావాలంటే ప్రధానమంత్రిగా ఉంటూ మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండపోతే రారు. ప్రధానమంత్రిగా ఉంటే ఆ 10 మందికి ఏదో వాళ్ళు నచ్చ చెప్పుకుంటారు, ఏదో అండర్స్టాండ్స్ ఉంటే వచ్చి కూర్చుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏ పదవి లేకుండా మనకి ఆదాయ వనరులు లేకుండా ఉండే బదులు ఆ 10 మందో 20 మందో దాంట్లోకి వెళ్తే 20 మందికి కూడా జీవనోపాధి అయిపోతుంది కదా. అదెందుకు ఆలోచించుకోరు? అంటే ప్రత్యర్థివై ఉండి నువ్వు ఇంత ఆలోచిస్తుంటే ప్రధానమంత్రి ఉండి 5 సంవత్సరాలు పరిపాలించేవాడు ఎంత ఆలోచిస్తాడు? ఎంతకైనా తెగిస్తాడు. కానీ పదవి మాత్రం విడిచిపెట్టడు, అంటే వదులుకోవడానికి సిద్ధపడ్డు. అదే ఎన్టీ రామారావు సినిమాలు అంటాడు కదా, అంటే రాజీ అయినా పడతాం, నామం అయినా పడతాం, రాజీనామా చేయను అంటాడు. అంటే పరిస్థితులతో రాజీ పడిపోతారు. అవసరమైతే మెట్టు తగ్గి రాజీ పడతారు, లేదంటే పంగనామాలని పడతారు. పంగనామాలంటే అరెస్ట్ చేయించడం. ఆయన అధికారంలో ఉన్నారండి, హోం ఆయన చేతిలో ఉందండి. ఎవరిని అరెస్ట్ చేయాలంటే వాళ్ళని అరెస్ట్ చేసేస్తారు. ఈ 10 మందిని పిలిచి మీరు కానీ సపోర్ట్ చెప్పినట్టు మీ 10 మంది వెళ్ళి జైల్లో ఉంటారంటాడు. ఎవడు కాదంటాడు? మన వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇక్కడ ఏముంటే వీళ్ళు ఈ మధ్య వచ్చినటువంటి సోషల్ మీడియాలో కూడా ఎవరి పార్టీ వాళ్ళకి తగ్గట్టుగా, ఇప్పుడు జగన్ ఏమంటాడు? మళ్ళీ సీఎం అయిపోతాను అంటాడు. వీళ్ళందరూ మా టచ్లో ఉన్నారంటారు. ఈఎం ట్యాంపరింగ్ అంటాడు. ఒకటి కాదు కదా. ఇప్పుడు అంత అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, ప్రజా తీర్పుని శిరసావిస్తున్నామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఇదేమేంటి? దీని మీద వీళ్ళందరూ గలాభై ఏంటి? అందువల్ల ఆయన ఎందుకో ఫ్రస్ట్రేషన్లో రోజుకో మాట మాట్లాడుతున్నాడు. అది ఫ్రస్ట్రేషన్ మాట. అన్నిటికీ అతీతంగా కూడా బీజేపీ నుంచి చాలా ఏదో బీజేపీలో కలుస్తాడా కాంగ్రెస్లో కలుస్తాడంటే బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ బీజేపీలో 22 ఎంపీలతో ఉంటుండగా కలుస్తానంటే జగన్మోహన్ రెడ్డి ఎగిరి గంతేసి మరి తీసుకుంటారన్నమాట. కానీ ఇప్పుడు ఈయన దగ్గర ఎవరు లేరు కదా. అందువల్ల ఉన్నారు కానీ బహు తక్కువ సంఖ్య ఉన్నారనుకుంటాను నేను. ఉన్నారు కానీ బహుశా ఒక 4 ఎందరో ఉన్నారు ఎంపీలు. మరి వీళ్ళంతా వాళ్ళకి ఏమి లాభం అవుతుందండి? కనుక ఈ తాలూకు మాటలు చెల్లవు. అక్కడ అంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎవరు యాక్సెప్ట్ చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అలా పడి ఉంటాడని చెప్పేసి. నీ మాట వాళ్ళు వినరు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళ మాటలు వినే రకం కాదు. యాక్సెప్ట్ చేస్తారు, అలా ఉండు. అర్థమైందా? అందువల్ల ఈ తాలూకు మోదీ తాలూకు ఆలోచనలకి కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకి చాలా తేడా ఉంది. మోదీ ఆలోచనలు చాలా సీరియస్గా ఉంటాయి. మోదీ ఆంధ్ర రమ్మన్నారనుకోండి 10 సార్లు వస్తాడు. రాహుల్ గాంధీ రాలేడు. ఆ మోదీ అంత కష్టపడలేడు. కష్టపడేవాడికే రాజకీయం అండి. కష్టపడిపోతే ఎలాగవుతుంది? ఇన్ని చోట్ల తిరిగాడు.
ఆయన రావాల్సిన అవసరం లేదు. అంటే పార్టీ మీద ఆ పదవి మీద ఆయనకు అంత డెడికేషన్ ఉంది. అందువల్ల ఒకవేళ పగటి కళలే అయిపోతాయి. మోడీ ప్రభుత్వం కుప్పకూడదు, అది సర్వకళ. కుప్పకూడే ప్రయత్నానికి ఆయన చేయవలసిన పని చేస్తాడు. డెఫినెట్గా ఆయన అందులో వీళ్ళు అలాగే టచ్లో ఉన్నారనుకుంటారు, వాళ్ళు అలాగే టచ్లో ఉంటారు అనుకుంటారు. వీళ్ళే కాదు, ఏ రాజకీయ నాయకుడైనా అలాగే మాట్లాడతారు. ఎంతమంది ఉన్నారు జనసేన వాళ్ళు ఏమంటారు, మొత్తం క్యూ కట్టేస్తున్నారు, మాకు మేమే తీసుకోవటం లేదంటారు. తెలుగుదేశం కూడా అలాగే అంటారు అన్నమాట. ఏంటంటే ప్రెజర్ టాక్టిక్స్ అనమాట. అవతల వాడికి ప్రెజర్ అంటే కల్పించడం కోసం చేసేటువంటి మాటలు కానీ వాస్తవానికి ఏది ఉండదు. వచ్చేవాడు ఎలాగో వస్తాడు, అటు తప్పుడు చేయకుండా వచ్చి దూరిపోతాడు. అందువల్ల ఇంత మోడీ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా కూల్చేయగలం అనుకునేటువంటి రాహుల్ మాట సర్వకళ. కళలో జరుగుతుంది కానీ నిజానికి జరగదు నాకు తెలిసినంతవరకు. అంటే సార్ గతంలో కూడా జరిగిన ఇటువంటివి అని చెప్పేసి 13 రోజుల్లో కూలిపోయింది ప్రభుత్వము, 13 నెలల్లో కూలిపోయింది ప్రభుత్వాలు అని చెప్పేసి ఈవెన్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు కూడా చెప్పడం చూస్తాం. ఇప్పుడే ఏదన్నా జరగచ్చు, 13 నెలలు కాకపోతే 2 సంవత్సరాల్లో కూలిపోవచ్చు అని అంటున్నారు. కావాలండి, కూలిపోయే ప్రభుత్వం అయితే 13 నెలలు అవసరం లేదండి, 1 నెల చాలండి. మోదీ మీదేమో అసంతృప్తి ప్రజలు లేదు. మోదీ మీద ఏంటంటే అంటే భార్య బిడ్డల ఎవరున్నారు, ఏం దాచుకుంటాడు అనేటువంటి భావన అవుతుంది. గత హిందుత్వాన్ని ప్రధానంగా కాపాడే వ్యక్తి మోదీ అయ్యాడు. 500 సంవత్సరాల తాలూకు హైందవుల కళని నిజం చేశాడు. రామ జన్మభూమిలో రామ మందిర్ నిర్మాణం తర్వాత ముందుకి చాలా పెద్ద గొప్ప పేరు చెందుతుందన్నమాట. అది పెద్ద దాన్ని ఏమంటారంటే మొమెంటో అవుతుంది ఆంధ్రదేశం ప్రజలకి మాట. అందువల్ల వీళ్ళు అనుకున్నట్టు జరగవు. ఇంకా మమతా బెనర్జీ ఆవిడ ఎలా గెలిచిందో అందరికీ తెలుసు కదా. అంటే ప్రశాంత్ కిషోర్ ఆడమన్న నాటకం వల్ల ఆడి బాగా ఉన్నవాడేమో కాళ్ళు కట్టుకొని ఎన్ని తెలిసిపోయాయి కదా. అంటే నువ్వు అంతకుముందు నీలో ఉన్న స్వచ్ఛత కాస్త నాశనం అయిపోయింది. అంటే ఈ పదవీ దాహం ఆడదన్నమాట. అందువల్ల మమతా బెనర్జీ మాటలు నమ్మవలసిన అవసరం లేదు. ఒకవేళ మమతా బెనర్జీ వీళ్ళందరూ ఒకటై ఇండియా కూటమి ఒకటై ఒకవేళ ఆయన పడగొట్టాలనుకుంటే మోదీకి బాగా తెలుసు. ఆయన తెలిసిన రాజకీయం ఎవరికి తెలియదు అన్నమాట. అంటే రాజకీయం తెలియకుండా గుజరాత్ లాంటి ఒక పెద్ద మేధావులు ఉన్న ప్రాంతంలో 3 టర్మ్స్ ఆయన ముఖ్యమంత్రిగా చలామణి అవుతారండి. అది ఆలోచించుకోవాలి అంతే. ఆ నవ్వుతూ కనిపించినంత మాత్రంలో కనిపించినంత అమాయకుడు కాదు మోదీ. ఓకే సార్, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచనలో అయితే ఇండియా కూటమి వాళ్ళు ఉంటారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి ఎలాగైనా సంస్థలు అని చెప్పేసి ఆ ఆలోచనలో ఇటు బీజేపీ కూటమి ఇండియా కూటమి ఉంటుంది. సో మరి మీరు అన్న ప్రకారం అయితే ఎన్డీఏనే గెలుస్తుంది అంటున్నారు. పొరపాటున కూడా ఇండియా కూటమికి ఆ ఛాన్స్ రాదంటారా సార్? అంటే ఇక్కడ రాహుల్ గాంధీలో సీరియస్నెస్ లేదండి, జాబ్ సీరియస్నెస్ లేదు. దాని తార్కాణం చక్కగా పార్లమెంట్ జరుగుతుంది, చిన్నగా వెళ్ళాడు, మోదీని పట్టుకొని ముద్దులాడాడు. ఒక ప్రత్యర్థిని పట్టుకుని అలా ముద్దులాడచ్చా? అలా రోడ్డు వెళ్తుందిగా కళావతి ఇల్లు ఉంది, కళావతి ఇంటికి వెళ్ళాడు. ఇక్కడేమో మనకి బావర్చి సెంటర్కి వచ్చాడు, దాని పేరుకి జంజీర్ చికెన్ బిర్యానీ తిన్నాడు. ఎలా ఉండకూడదు, కొన్ని డిగ్నిటీ ప్రోటోకాల్స్ ఇవన్నీ ఉండాలి కదా. అంటే ఆయన తాలూకు పర్వర్టెడ్నెస్కి ఏమో ఇది మర్చుతుంది అన్నమాట. అందువల్ల ఆయనలో సీరియస్నెస్ లేదు. అది ఒక పెద్ద అద్భుతం అని చెప్పచ్చు. ఒకవేళ మోదీని దించేసే టైం ఉంటే అద్భుతం. ఆయన దగ్గర నితీష్ ఉన్నాడండి, మోస్ట్ సీనియర్స్. చంద్రబాబు ఉన్నాడండి. చంద్రబాబు చాలండి చక్రం చెప్పడానికి. ఒక 10 మంది ఎంపీ కావాలండి అని చెప్పండి చంద్రబాబుకి. ఓకే, వీళ్ళిద్దరి పైన ఎక్కువగా చెప్పడం చూస్తున్నాం. అంటే వీళ్ళిద్దరు ఎప్పుడు స్థిరంగా ఒక దగ్గర ఉండరు. నితీష్ కుమార్ గారు అయితే ముఖ్యంగా మెయిన్ గా ఆయన ఎప్పుడు జంప్ అయిపోతారో తెలియదు అని చెప్పేసి ఒక విమర్శ అయితే వీళ్ళపైన ఉంది సార్. ఇవన్నీ విమర్శలన్నీ ఎప్పుడు ఉంటాయంటే వాళ్ళ కోరికలు నెరవేరినప్పుడు విమర్శలు ఏమి ఉండవండి. బాయి రాజకీయంలో సొంత లాభం కొంత మానుకున్న వాళ్ళు ఉన్నారు కానీ అంతా లాభం మానుకున్న వాళ్ళు ఉంటే ఏముందండి. అంతా లాభం మానుకుంటే అంతా మన కళ్ళ ముందే కనిపిస్తుంది కదా సంపద. కళ్ళ ముందు సంపద కనిపించినప్పుడు ఎవరికైనా ఏదైనా వాళ్ళతో అనుకున్న ఊహించిన ప్రకారంగా అందరికీ మంచి చేయొచ్చు.